డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ లో రేషనల్ నెంబర్స్ లో 8.2 కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ మనకి నీట్ గా నేర్చుకున్నట్లయితే మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చాలా సులభంగా చేయగలుగుతారు. సో ఫస్ట్ ట్రై దిస్. ఫైండ్ 19/7 ప్లస్ 6/7. 19/5 ప్లస్ -7/5. ఇవి మనము ఎడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ లో సేమ్ డినామినేటర్ ఉంది. సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేసి డినామినేటర్ సేమ్ గా ఉంచాలి. చూడండి, వైల్ యాడింగ్ రేషనల్ నెంబర్స్ విత్ సేమ్ డినామినేటర్స్, we add the numerators keeping the same. అంటే న్యూమరేటర్స్ మనం యాడ్ చేసి డినామినేటర్ సేమ్ గా ఉంచండి. దట్స్ ఆల్. ఫస్ట్ ప్రాబ్లం. -13/7 ప్లస్ 6/7. సో ఇక్కడ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ నేను కామన్ గా సేమ్ డినామినేటర్ రాశాను. న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి. -13 ప్లస్ 6. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ 6 ముందు ప్లస్ ఉంది, 13 కి ముందు మైనస్ ఉంది. సో ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. ఈ రెండు నెంబర్లు యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే రకమైన పాజిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయొచ్చు. నెగిటివ్ నెంబర్స్ అయితే నెంబర్స్ యాడ్ చేసేసి ఏం చేయాలి, మనము ఆ నెగిటివ్ సైన్ పెట్టాలి. కానీ ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి ఉన్నప్పుడు యాడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇందులో పెద్ద నెంబర్ ఏది, సైన్ తో మనకు సంబంధం లేకుండా, సైన్ తో కలిపితే అయితే ఇది 6 పెద్ద నెంబర్ అవుతుంది. ఇక్కడ మనము సైన్ తో సంబంధం లేకుండా 13 పెద్ద నెంబరా 16 పెద్ద నెంబరా. సో 13 పెద్ద నెంబరు, సో దాని సైన్ వేయండి. ఓకే, డిఫరెన్స్ అంటే పెద్ద గ్రేటర్ నెంబర్ లో కూడా స్మాలర్ నెంబర్ ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 13 - 6 is equal to 7 -7/7. That is equal to 1. అంటే 7 1 ja 7 1 ja. That's it. Next 19/5 plus -7/5 is equal. ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఒక డినామినేటర్ రాసుకుందాం, సేమ్ డినామినేటర్ రాద్దాం. నెక్స్ట్ యాడింగ్ చేయాలి, న్యూమరేటర్స్ యాడింగ్. సో 19 ప్లస్ -7. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 19 7 రెండు నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఏమో 7 నెగిటివ్ నెంబరు, ఇదేమో పాజిటివ్ నెంబరు. సో పెద్ద నెంబర్ ఏది, గ్రేటర్ నెంబర్ ఏది, గ్రేటర్ నెంబర్ ఈజ్ 19. 19 లో గుండా మనము 7 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 19 కి పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ సైన్ ఉంటుంది. 19 లో 7 పోయినట్లయితే 7 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 12 వస్తుంది. 12/5. ట్రై దిస్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం లో డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు, సేమ్ గా లేవు. సో ఎల్సిఎం కట్టండి. సో 7 3 ఎల్సిఎం 21. సో -3/7. 21 అంటే 7 3 ja 21, అంటే 3 తో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది. సో డినామినేటర్ 3 తో మల్టిప్లై చేశాం కాబట్టి న్యూమరేటర్ కూడా 3 తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ సైన్ ఏంటి, వాట్ ఈస్ ద సైన్, ప్లస్. సో 2/3 రాశా. 3ని మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చుద్ది, 7 తో 3 7 ja. ఓకే, రైట్. నెక్స్ట్ మైనస్ సైన్ ఉంది, 3 3 ja 9. ఇక్కడ చూడండి, ఇప్పుడు గమనించండి 21. నెక్స్ట్ 2 7 ja 14. సో ఇక్కడ సేమ్ డినామినేటర్ ఉంది, 21 రాసుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్స్ ని యాడ్ చేయండి. -9 ప్లస్ 14. ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ 9, పాజిటివ్ నెంబర్ 14. సో 14 ఈజ్ ఏ గ్రేటర్ నెంబర్. సో గ్రేటర్ నెంబర్ 14 లో కూడా 9 సబ్ట్రాక్షన్ చేయండి. Subtract 9 from
14. So 14 minus 9 is equal to 5. So which is greater? 14. 14 is a positive number, so difference is a positive number. So 5/21. Next, ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ కూడా డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. 6, 11 LCM వచ్చేసి రెండు కూడా ఏ నెంబర్ తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి సో 6 11 జా 66. సో ఒక్కసారి మీరు గమనించండి, 66 రావాలి అంటే 6 ను 11 తో మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ 11 తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 11 తో మల్టిప్లై చేయండి. ప్లస్ నెక్స్ట్ 11 -3. ఇక్కడ 11 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 66 వచ్చింది అంటే 6 తో. సో 6 తో మల్టిప్లై చేయండి. -55/66 -18/66. ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఫ్రాక్షన్స్ లో సేమ్ డినామినేటర్ ఉంది. సో సేమ్ డినామినేటర్ రాయండి. నెక్స్ట్, ఇవి నెగిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ఎ నెగిటివ్ నెంబర్. సో 2 నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి, నెగిటివ్ సైన్ పెట్టండి. అంటే రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటే మాత్రమే మనము గ్రేటర్ నెంబర్ లో కూడా స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో రెండు కూడా నెగిటివ్ సైన్స్ ఉన్నప్పుడు రెండు యాడ్ చేయండి. యాడ్ చేసేసి సైన్ మైనస్ సైన్ పెట్టండి. 5 8 13. సో 73. That's all. Try this. What will be the additive inverse of -3/9, -9/11, 5/7? Additive కి ఆపోజిట్ టర్మ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ కి ఆపోజిట్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ కి ఆపోజిట్ ఎడిషన్. సో ఇక్కడ మీరు గమనించండి, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/9 అంటే ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా, ప్లస్ సైన్ చేయండి. దట్స్ ఆల్. ఇక్కడ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -9/11 అంటే ఇక్కడ మైనస్ సైన్ తీసేస్తే 9/11. దట్స్ ఆల్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/7. సో 5/7 ముందు ఏం సైన్ ఉందంటే ఏ సైన్ లేదు. సో ఏ సైన్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ సైన్ ని మైనస్ సైన్ గా మార్చడం జరుగుతుంది, చేంజ్ చేస్తుంది. దట్స్ ఆల్. ఒక్కసారి చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/9 ని -3/9 కి యాడ్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, -9/11 ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -9/11 అంటే 9/11. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో 5/7 ప్లస్ 5/7 ఎడిటివ్ ఇన్వర్స్ -5/7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ నెంబరు ఏనే ఒక నెంబర్ అయితే ఆ నెంబర్ కి ఎడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేసినట్లయితే 0 అవుతుంది. So that's all. Satpal walks 2/3 kilometer from a place P towards east, and then from there 5/7 kilometer towards west. Where will he be now from P? Problem చాలా ఈజీ, ఫండమెంటల్ ప్రాబ్లం. కాకపోతే మనకి లెటర్స్ రూపా సెంటెన్స్ రూపాన్ని చేయడం కష్టం అనిపించుకోవద్దు. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే, ఇతను సాత్పల్ అని అతను ఎక్కడి నుంచి, పి అనే ప్రదేశం నుంచి, అంటే ఇక్కడ ఒక పి పాయింట్ ఉంది అనుకోండి, ఒక ప్రదేశం. ఇక్కడ నుంచి అతను ఎలా నడిచాడు? టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ కదా, ఈస్ట్. ఓకే, రైట్. ఈస్ట్ నడిచాడు. ఈస్ట్ ఎంత దూరం నడిచాడు అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎంత దూరం నడిచాడు? 2/3 kilometers. Satpal walks 2/3 kilometers from a place. అక్కడ ప్లేస్ నుంచి, పి అనే ప్లేస్ నుంచి, ప్రదేశం నుంచి 2/3 kilometer నడవడం జరిగింది. 2/3 kilometer నడిచాడు. సో ఇప్పుడు మనము నెక్స్ట్, దెన్ ఫ్రమ్ దేర్, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నడిచాడు అనుకున్నాం మనము. ఇక్కడ నుంచి సపోజ్ మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు అతను? ఇటు మళ్ళీ వెస్ట్ నడిచాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈస్ట్ సైడ్ ప్లస్ సింబల్ తీసుకున్నట్లయితే, వెస్ట్ సైడ్ మనము ఏం తీసుకోవాలి?
మైనస్ సైన్ తీసుకోవాలి. ఎంత వరకు నడిచాడు? ఇక్కడ దాకా నడిచాడు. ఇక్కడ దాకా నడిచినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకున్నాం, 2/3 ప్లస్ సింబల్ తీసుకున్నాం కాబట్టి -5/7 కిలోమీటర్స్ కి నెగిటివ్ సింబల్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అడిగిన ప్రశ్న చూడండి, వేర్ ఎక్కడ? విల్ హీ బి నౌ ఫ్రమ్ పి? పి నుంచి ఇప్పుడు అతను ఎక్కడ, ఏ పి అనే ప్రదేశం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ అంటే ఎక్కడ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ డిస్టెన్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామంటే చూడు, మామూలుగా మన ప్రాబ్లం అయితే సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ ఈ మొత్తం డిస్టెన్స్ లో కూడా ఈ డిస్టెన్స్ తీసేస్తే ఈ డిస్టెన్స్ మనకు వచ్చేస్తుంది. అది ప్రాబ్లం. కానీ మనం ఇంటీజర్ ప్రాబ్లం ఉన్నాం కాబట్టి ఇంటీజర్స్ కి ఈస్ట్ అంటే ప్లస్ పెట్టుకున్నాము, వెస్ట్ అంటే మైనస్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 2/3 ప్లస్ మైనస్ 5/7 దట్ ఈజ్ ఈక్వల్ చూడండి 2/3 ప్లస్ 7 1 7 ప్లస్ 5 -12/7. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. 21 LCM. సో 2 into 7 3 into 7. ఎందుకని 21 రావాలి అంటే మనము ఏం చేయాలి? 3ని 7 తో మల్టిప్లై చేయాలి. 3ని 7 తో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ ని కూడా మనం 7 తో మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ LCM 21 కదా, 7 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది, 3 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 7 3 21. సో ఇంకో ఫండమెంటల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సింపుల్ గా 2 7 12 3 that's all. రెండు నెంబర్స్ ఉన్నప్పుడు ఆ విధంగా కూడా మనం సింపుల్ గా చేయొచ్చు షార్ట్ కట్ లో. సో 21 సేమ్ డినామినేటర్. సో 21 రాయడం జరిగింది. 14 ప్లస్ -36 దట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ గమనించండి, ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్, డిఫరెంట్ ఉన్నాయి. ఒక నెంబర్ లో కూడా ఇంకొక నెంబర్ ను సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ నెంబర్ లో కూడా సబ్ట్రాక్ట్ చేయాలంటే అది నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాకుండా ఈ పెద్ద నెంబర్ ఏది అంటే బిగ్గర్ నెంబర్ ఏది, గ్రేటర్ నెంబర్ ఏది? గ్రేటర్ నెంబర్ 36. సో సైన్ మైనస్ సైన్ పెట్టండి. సో 36 లో కూడా 14 ని సబ్ట్రాక్ట్ చేయండి మీరు. 14 ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఎంత వస్తుందో చూడండి, 22 వస్తుంది. చూసుకోండి ఒకసారి. 6 లో 4 పోతే 2, 3 లో 1 పోతే 2. సో బై 21 దట్స్ ఆల్. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు? రైట్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు గమనించిన విషయం ఏంటంటే -22/21 ఎలా ఉంటుంది సార్ అంటారు. మైనస్ అంటే ఏంది? వెస్ట్ సైడ్. ఈ పి అనే ప్రదేశానికి వెస్ట్ ప్రదేశంలో ఎంత దూరంలో ఉంటుంది? ఇక్కడ అంటే మనం రివర్స్ ఇలా రాసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. నేను కింద రాశాను మీకు. సో ఇక్కడ ఉంటుండ్రు ఈ డిస్టెన్స్ ఎంత అంటే మనకి -22/21 కిలోమీటర్స్. మైనస్ సింబల్ ఇండికేట్స్ వెస్ట్. అంటే వెస్ట్ సైడ్ లో పి నుంచి 22/21 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. సాక్పాల్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ 2/1 కిలోమీటర్స్ టువార్డ్స్ వెస్ట్ ఆఫ్ పి. అంటే ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ సింపుల్ గా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చినట్లయితే 1 అంటే 21 1 21. సో 1 రిమైండర్ -1/21. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఈస్ట్ అంటే ప్లస్ అనుకున్నట్లయితే వెస్ట్ అయితే మైనస్. సో మైనస్ లో కూడా పెద్ద నెంబర్ ఏదైతే తెలుసుకుంటే ఇదే పెద్ద నెంబర్ కాబట్టి ఈ పెద్ద నెంబర్ లో కూడా ఈ నెంబర్ తీసేస్తే వెస్ట్ సైడ్ ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. షార్ట్ కట్. ఇంత ప్రాబ్లం మనం 1 మార్క్ బిట్ వచ్చినప్పుడు ఇంత ప్రాబ్లం మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రై దిస్. చూడండి, A - B అంటే మనం ఎలా రాస్తామంటే A ప్లస్ మైనస్ B. A మైనస్ ఆఫ్ మైనస్ B అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, A ప్లస్ B అవుతుంది. సో ఇంకొక విషయం కూడా చెప్పంటే A ప్లస్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -B అంటే B రాస్తాం, A ప్లస్ B అవుతుంది. సో ఆ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ఎప్పుడు చేయడం ఫ్రాక్షన్స్ లో చేయడం జరిగింది ఆల్రెడీ. సో కాకపోతే మైనస్ సైన్ రావు మనకి ఏది ఫ్రాక్షన్స్ లో మనం చేసేటప్పుడు. సో ఇప్పుడైతే మైనస్ సైన్ రేషనల్ నెంబర్స్ కాబట్టి మైనస్ సైన్ కూడా వస్తుంది. సో ఇవి రెండు కూడా 9
5 డిఫరెంట్ డినామినేటర్స్. సో ఎల్సిఎం ఈజ్ 45. మనం ఇటువంటి ప్రాబ్లం చాలా సులభంగా చెప్పాను. ఈ రెండు మల్టిప్లై చేయండి. 9 into 5 minus 5 into 9. ఎందుకని ఈ రెండు కూడా ఒకే టేబుల్తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి. 7 5 is 35. నెక్స్ట్ 9 2 is 18. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు 45 అంటే 9 45 రావాలంటే 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5 టేబుల్. 5 నెంబరు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. 9 5 సో ఈ విధంగా సింపుల్ గా చేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ గా చేయాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి రాసుకొని 7 5 9 2 18. డిఫరెంట్ డినామినేటర్స్ అయినప్పుడు ఏవి ఎల్సిఎం వాటి ప్రొడక్టే అయినప్పుడు చేసుకోవడం సులభం. 35 minus 18. సో ఒకసారి చూడండి. 15 లో 8 పోతే 7, 2 లో 1 పోతే 1. సో 45. దిస్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో 2 5 10 10 plus 1 11/5. ఇక్కడ మీరు గమనించండి. మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. అదో పద్ధతి. ఇక్కడ నేను ఏమంటానంటే ప్లస్ రాస్తున్నాను. ప్లస్ రాసి -1 ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 1 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్స్ లేవు. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి. సో ఇవి రెండు కూడా ఒక టేబుల్ తో డివిజిబుల్ కావట్లేదు. సో 5 3 is 15 ఎల్సిఎం. సో మనం సింపుల్ గా 11 3 is 33 ప్లస్ 1 5 is అంటే ఏంటి? ఈ రెండు మల్టిప్లై చేసా, ఈ రెండు మల్టిప్లై చేసా. సో 33 అంటే 33 ఒకసారి రాస్తా అంటే 33 ప్లస్ 5/15 దట్ ఈజ్ ఈక్వల్ 38/15. దట్స్ ఆల్. చాలా ఈజీగా చేయండి. చాలా సింపుల్ గా ఉంటాయి. కొంచెం 1-2 సార్లు చేయండి. చూసినామంటే భలే ఈజీగా అనిపిస్తుంది. బట్ 2-3 సార్లు చేయగా మీకే చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా ఎవరికైనా మీరు చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్ అని చాలా కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు. ట్రై దిస్. వాట్ విల్ బి ఫస్ట్ ప్రాబ్లం -3/5 into 7. సెకండ్ ప్రాబ్లం -6/5 into -2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 7 అనేది రేషనల్ నెంబరా కాదా అని అడగడం జరిగింది ఒకసారి మనకి. సో 7 రేషనల్ నెంబర్ అని చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పడం జరిగిందంటే కింద డినామినేటర్ 1 ఉన్నట్లు అని చెప్పాను. సో p/q రూపంలో ఉంది. సో q నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు సింపుల్ గా విషయం ఏంది ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు మనము -3/5 into 7/1. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 3 7 21 -21/5 1 5. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ -6/5 into -2. సో రెండు కూడా నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ పాజిటివ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 12 12/5. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం నెంబర్ ఉందా ఫ్రాక్షన్ ఉందా అని ఆలోచించిన అవసరం లేదు. ఓన్లీ నెంబర్ గా ఇచ్చినట్లయితే కింద 1 ఉన్నట్లే. దట్ ఈస్ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవ్రీ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఎందుకంటే కింద మనం 1 రాసుకుంటాం. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ప్రొడక్ట్ మనం కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ గా ఆలోచన చేయండి. రెండు కూడా ఫ్రాక్షన్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఏంటంటే మీరు గమనించండి. ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ -3 into 1 న్యూమరేటర్ సెకండ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ మల్టిప్లై చేయడం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 4 7 28. సో -3 1 3 -3/28. That's all. Next 2/3 into -5/9. That is equal. ఇక్కడ చూడండి నెగిటివ్ నెంబర్. సో ప్లస్ ఇంటూ మైనస్ 2 into 5/37 3 into 9 -10/27. That's all. చాలా ఈజీ. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఒకవేళ మీరు డినామినేటర్ ఒకే టేబుల్ తో డిజిబుల్ అయితే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ట్రై దిస్. వాట్ విల్ బి ద రెసిప్రోకల్ ఆఫ్ -6/11?
what will be the reciprocal of minus 8/5? Two problems. Reciprocal or multiplicative inverse, రెండు సేమ్ టర్మ్స్. సో ఇక్కడ రెసిప్రోకల్ అంటే సైన్ తో మనకు సంబంధం లేదు. ఎడిటివ్ ఇన్వర్స్ మాత్రమే, సైన్ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ మనము రీప్లేస్ చేయాలి అంటే. అంతేగాని రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ గా మార్చాలి అంతే. మైనస్ సైన్ పెట్టాను, 11/6. ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ మైనస్ 8/11 అంటే 11 మైనస్ సైన్ ఉంటుంది, డినామినేటర్ న్యూమరేటర్, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి. సో రేషనల్ నెంబర్స్ అన్నిటిలో కూడా జీరో కూడా ఒక రేషనల్ నెంబర్. సో 0/1 అంటే దీని రెసిప్రోకల్ ఏంటంటే 1/0. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో మనకి రేషనల్ నెంబర్స్ లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ లేని నెంబర్ ఏదైనా ఉంది అంటే 0 మాత్రమే. సో 1 ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ 1 ఈజ్ 1. నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ -1 ఈజ్ -1. అంటే ఇక రేషనల్ నెంబర్స్ లో మనం గమనించండి, 1 యొక్క రెసిప్రోకల్ వచ్చేసి 1, -1 యొక్క రెసిప్రోకల్ కూడా -1, 0కి రెసిప్రోకల్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, రెసిప్రోకల్ నెంబర్ రేషనల్ నెంబర్ వచ్చేసి -6/11 ఇంటూ -11/6. అంటే ఈ రేషనల్ నెంబరు అండ్ ఇట్స్ రెసిప్రోకల్ మన ప్రొడక్ట్ అనుకుంటున్నాం. సో 11 1 11, 6 1 6, -1 ఇంటూ -1 1. సో it reciprocal అంటే చూడండి, the product of rational number and its reciprocal is always 1. అదే విధంగా ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అండ్ ఎడిటివ్ ఇన్వర్స్ ని యాడ్ చేసినట్లయితే 0 వస్తుంది. అలాగే ఇక్కడ రెసిప్రోకల్ రేషనల్ నెంబర్ ను ప్రొడక్ట్ చేస్తే మనకి 1 వస్తుంది. దట్స్ ఆల్. ఇక్కడ రేషనల్ నెంబర్ ని మరి ఒక రేషనల్ నెంబర్ తో మనం డివైడ్ చేస్తున్నాం. సో చాలా సులభమైన ప్రాబ్లం చూడండి. 4/9 రాసాము ఇంటూ -5/7 యొక్క రెసిప్రోకల్ రాసుకోవటమే అంటే -7/5. చూడండి మళ్ళీ ఒకసారి 4/9 రాశాను ఇంటూ అంటే డివిజన్ ఇంటూ గుర్తుగా చేంజ్ చేశాను. నెక్స్ట్ -5/7 యొక్క రెసిప్రోకల్ -7/5. సో నెక్స్ట్ మనము నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. -28 product of numerators by product of denominators. 9 5s are 40. That's all. Next ఇక్కడ కూడా చూడండి 2/3 రాశాను, రాసి డివిజన్ గుర్తును ఇంటూ గుర్తుగా మార్చాను. నెక్స్ట్ మనము దీని రెసిప్రోకల్ -5/7 రెసిప్రోకల్ -7/5. సో ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్, నెగిటివ్. 2 7 14, 3 5 15. అంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ -6/5 ఇంటూ రెసిప్రోకల్ రాస్తున్నాం మనం -3/2. సో ఇక్కడ గమనించండి, న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్ తో డిజిబుల్ అవుతున్నాయి. 2 1 2 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 3 9, 5 1 5. ట్రై దిస్. 2/3 ఇంటూ -7/8. దిస్ ఇస్ మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ డినామినేటర్ 8, న్యూమరేటర్ 2 చూడండి. 2 1 2 4. నెక్స్ట్ 1 ఇంటూ -7 -7, 3 4 12. That's all. Next ఇక్కడ -6/7 ఇంటూ 5/7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నా, అంటే పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ వచ్చిన ప్రొడక్ట్ మైనస్ నెంబర్. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 6 5 30, 7 7 49. అంటే ఏం లేదు, చాలా సులభమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ ఈ డినామినేటర్ కొట్టుగా పోతే క్యాన్సిలేషన్ పోతే కొట్టేసుకోండి, క్యాన్సిల్ చేసుకోండి. మీరు
ఇంతవరకు కంటెంట్ మీరు విన్నారు. కంటెంట్ మీరు శ్రద్ధగా విన్నట్లయితే ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటాయి. చేసుకోండి, వినండి. ఫస్ట్ విన్న తర్వాత ఒకసారి పూర్తిగా అన్ని నోట్స్ రాసుకున్న తర్వాత మరలా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. ఎక్సర్సైజ్ 8.2 ఫైండ్ ద సమ్. సమ్ అంటే మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి. సో కామన్ డినామినేటర్ రాసుకోవాలి. ఓకే, న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి. 5 ప్లస్ -11. సో ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ గ్రేటరా లేకుంటే 5 ఈజ్ గ్రేటర్ అని చూసుకోండి. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఈజ్ గ్రేటర్. సో నెగిటివ్ నెంబర్ గ్రేటర్ కాబట్టి నెగిటివ్ సైన్ మనము పెట్టి నెక్స్ట్ 11 లో గుండా 5 ను సబ్ట్రాక్ట్ చేద్దాం. 11 - 5 6 4. దట్స్ ఆల్. సింప్లిఫై అయితే 2 2 జా 2 3 జా. సో 3/2. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చాలా సులభం. రెండు పాజిటివ్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఎడిషన్. ఇక్కడ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డినామినేటర్స్ కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం మనం ఫైండ్ ద క్యాలిక్యులేట్ ద ఎల్సిఎం. 3 5s 15. సో ఇక్కడ 3 5s 15 అంటే 3ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది అంటే 5 తో. సో ఇక్కడ డినామినేటర్ 5 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 5 తోనే మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సైన్ ప్లస్ ఉంది. నెక్స్ట్ 5 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. 5 3s 15. సో డినామినేటర్ ని కూడా మనము 3 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ ని కూడా 3 తోనే మల్టిప్లై చేద్దాము. దట్స్ ఆల్. 25/15 ప్లస్ 9/15. సేమ్ డినామినేటర్స్. సో కామన్ డినామినేటర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ 25 ప్లస్ 9 అంటే న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవాలి. 34. 34/15. దట్స్ ఆల్. ఈజీ. ఇంకొక విషయం కూడా ఏంటంటే చాలా సులభంగా చేయొచ్చు. మనము ఈ రెండు కామన్ గా రాసుకుంటున్నాం అంటే ఈ ప్రొడక్ట్ ఎల్సిఎం. సో 3 5s 15 కామన్ డినామినేటర్ రాసుకొని వెంటనే ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 5 5s 25. నెక్స్ట్ ఇక్కడ 3 3s 9. దట్ ఈజ్ ఈక్వల్ 34/15. దట్స్ ఆల్. ఈజీ. అంటే 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఎల్సిఎం వచ్చేసి 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎల్సిఎం ప్రొడక్ట్ ఉంటే ప్రొడక్ట్ ఎల్సిఎం అయినప్పుడు ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 10 15. 10 15 కి ఎల్సిఎం మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 2s 5 3s. సో 5 2s 10, 10 3s 30. ఎల్సిఎం 30. సో ఎల్సిఎం 30 వచ్చినప్పుడు మీరు గమనించండి ఇక్కడ మామూలుగా 30 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 30 రాసుకోవాలి. లేదు అంటే ఇంక మీరు 10 × 3. సో మీకు ఇంకా కావాలి అంటే సులభంగా కావాలి 10 × 3. ఇక్కడ కూడా 15 × 2. ఎందుకని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే చాలాసార్లు చెప్తున్నాను మీకు నేను. 10ని ఏ నెంబర్ తో మల్టిప్లై 30 వచ్చింది అంటే 10 3s. లేదా 15 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది 2 తో. సో డినామినేటర్ ఇక్కడ 3 తో మల్టిప్లై చేశారు కాబట్టి న్యూమరేటర్ కూడా 3 తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 15 ని 2 తో మల్టిప్లై చేశారు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లై చేయండి. 27. 9 3s 27. కామన్ డినామినేటర్ రాసుకున్నాను నేను 30. ఓకే, ప్లస్ 44. ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఏది 44. అంటే ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నప్పుడు గ్రేటర్ అని ఆలోచన చేయాలి. ఏవి పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు
ఏది గ్రేటర్ నెంబర్ చూసుకోవాలి. 44 గ్రేటర్ నెంబర్. సో 44 మైనస్ 27 వేసుకో, మనం చూడండి ఒకసారి 17 వస్తుంది. 17/30. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ రెండు డినామినేటర్ న్యూమరేటర్ లో మైనస్ అయినప్పుడు ఇది పాజిటివ్ నెంబరే అవుతుంది. దట్స్ ఆల్. సో మీకు ప్రొడక్ట్ 99 LCM అవుతుంది. సో నేను కామన్ గా డినామినేటర్ రాశాను. సో ఈ నెంబర్ మల్టిప్లై చేయండి. 9 3s are 27, 11 5s are 55. సో 5 7 12 1 6 8 82/99. ఇంకా మీరు కావాలి అంటే ఇంత చాలా ఈజీగా ఉందని చేశాను. మీరు మామూలుగా ఇది 99 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది చూసుకోండి. 11 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 99 వస్తుంది 9 తో. సో ఇక్కడ 9 3s are 27. ప్లస్ సైన్ ఉంది, ప్లస్ సైన్ పెట్టా. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 99 వచ్చింది 11 తో. 5 11 55. ఈ రెండు నెంబర్లు మనం యాడ్ చేసాం, సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, రెండు కూడా నెగిటివ్ నెంబర్స్. సో మనం రెండు నెంబర్లు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని నెగిటివ్ సైన్ పెట్టుకుందాం, అంతే. దాట్స్ ఆల్. ఇక్కడ చూడండి 99 మల్టిపుల్ 57. సో LCM 57 అవుతుంది. సో కాదు అనుకోండి, మీరు ఎవరైనా అనుకుంటే ఇలా మీరు 19 టేబుల్ తో పోతుంది. 19 19 57 LCM. సో 57 LCM డైరెక్ట్ గా రాసుకోండి, కొంచెం స్పీడ్ గా ఉందాం మనం. 9 3s are 57, 3 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 8 3s are 24. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఏం సైన్, ప్లస్ సైన్ పెట్టుకుందాం. నెక్స్ట్ 57 1 సో దీన్ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేయడం అవసరం లేదు. సో ఇవి రెండు కూడా నెగిటివ్ సైన్స్. సో రెండు నెగిటివ్ సైన్ పెట్టేసి నెగిటివ్ సైన్ కు సైన్ పెట్టేసి మనం 24 + 2 26. 26/57. మనం ఏ నెంబర్ కైనా 0 యాడ్ చేసినట్లయితే సేమ్ నెంబర్ వస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం చేసిన రేషనల్ నెంబర్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ మనం చేయలేదు. ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేద్దాం, అంటే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 2 3s are 6 + 1 7 -7/3. నెక్స్ట్ 4 5s are 20 20 + 3 23 23/5. సో దిస్ ప్రొడక్ట్ ఈస్ LCM. సో 3 5s are 15. సో ఇక్కడ 3 5s are 15 అని రాశాను చూడండి. సో ఈ రెండు నెంబర్లు మీరు మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 23 × 3. సో -35 + 69. సో 3 5s are 15. Next, which is greater? Positive number greater or negative number greater? Positive number is a greater. సో మనకి ధన సంఖ్య మాత్రమే పెద్దది. సో పెద్ద నెంబర్ లో కూడా చిన్న నెంబర్ ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు, నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ లో కూడా చిన్న నెంబర్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 69 - 35 that is equal to 34. 34/15. ఆర్ యు అండర్స్టాండ్? ఇంకా ఈ ప్రాబ్లం మీరు ఈ విధంగా కూడా చేసుకోండి. ఒకవేళ మీకు ఇది చాలా ఇంతకన్నా చాలా ఈజీగా డైరెక్ట్ ఈ స్టెప్ వేయాలి మనం, ఎందుకంటే ఇవి ఓన్లీ బేసిక్స్ మాత్రమే. సో డైరెక్ట్ గా ఈ స్టెప్ వేసి తీసుకోవాలి. సో అదే ఇక్కడ 15 LCM అనుకున్నాం మనము. సో చూడండి 3 5s are 15, 5 times మల్టిప్లై చేయటం. 5 7s are 35. నెక్స్ట్ సైన్ ప్లస్ 5 3s are 3 తో మల్టిప్లై చేస్తే 15 రాసుకోవచ్చు. సో 23 ఇక్కడ 23 3s అంటే 5 3s కాబట్టి 3 తో మల్టిప్లై చేయాలి. 23 3 69. డైరెక్ట్ ఈ స్టెప్ ఈ విధంగా వేస్తాం. సో మీరు చాలా ఈజీగా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ సబ్ట్రాక్షన్ అన్ని సబ్ట్రాక్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి, గమనించండి ఒకసారి. సో మనం సబ్ట్రాక్షన్ అయినా ఏవైనా ఆలోచన చేయకుండా, సైన్ తో పని లేకుండా ఫ్రాక్షన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఒకే రకంగా ఉంటాయి. లైక్ ఫ్రాక్షన్స్ అయితే కామన్ డినామినేటర్ వేసుకోవడం జరుగుతుంది. కామన్ డినామినేటర్ యాజ్ ఏ డినామినేటర్. అండ్
మామూలుగా మనం గమనించండి, ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి 24, 36 కి మనము ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, 12 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఏ టేబుల్ అయినా మనకి ఎన్ని నెంబర్లు ఉన్నా ఒకే టేబుల్ తో డివిజిబుల్ అయితే వేసుకోండి. మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయండి. 12 టేబుల్, 12 2 జా 12 3 జా, సో 3 2 జా 6, 6 12 జా 72. సో 72 ఈజ్ ఏ ఎల్సిఎం. 24 ఎన్నిసార్లు మనము మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోండి, 24 ఇక్కడ చూసుకోండి, 12 into 2 24. సో 24 3 జా, సో 3 తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. అంటే మనం ఇలా 3 తో మల్టిప్లై చేయాలి పైన కింద. సో అప్పుడు 21 అవుతుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ 36 ని ఇక్కడ మైనస్ సైన్ చూడండి, మైనస్ సైన్. 36 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. 12 3 జా 36 2. సో ఇక్కడ మనం 2 తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. 17 2 జా 34. సో దట్స్ ఆల్. ఇక్కడ 21 మైనస్ 34 సబ్ట్రాక్షన్ చేయలేము. సో ఇందులో గ్రేటర్ నెంబర్ 34 మైనస్ 21 వేసుకున్న తర్వాత మనకి 34 కి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. సో మైనస్ చూడండి, దట్స్ ఆల్. అంటే ఇక్కడ 34 కి మైనస్ సైన్, మైనస్ సైన్ పెట్టా. 34 మైనస్ 21, సో 30. 13 by minus 13 by 72. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. 63 ఫ్యాక్టర్ 21 మల్టిపుల్ 63. సో ఎల్సిఎం 63. 63 వన్స్ 63. సో అంటే 1 5 జా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. మనకి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ ముందు మైనస్ సైన్ ఉన్నట్లయితే, మైనస్ గుర్తు ఉన్నట్లయితే బ్రాకెట్ లోపల ఉన్న గుర్తు మారిపోతుంది, అదొకటి. లేదా ఇక్కడ మీకు 5/63 ప్లస్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 6/21 అంటే 5/63 ప్లస్ 6/21. సో ఇవన్నీ మనకు వదిలేదు సార్. సింపుల్ గా షార్ట్ కట్ అంటే బ్రాకెట్ ముందు మైనస్ గుర్తు ఉంటే లోపల గుర్తు మార్చి ప్లస్ ఉంటే మైనస్ అవుద్ది, మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోయింది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, రైట్. బై ఇక్కడ 21 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే వస్తుంది అంటే 3 times. 6 3 జా 18. సో 5 plus 18 23. 23/63. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మైనస్ 6/13 మైనస్ ఆఫ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై 7/15. ఇక్కడ ఇవి రెండు కూడా ఇటు ప్రొడక్టే మనకి ఎల్సిఎం. సో మనం సింపుల్ గా ఇక్కడ ఏం చేద్దాము అంటే సింపుల్ గా అడుగుతాం. 13 into 15 అంటే ఈ నెంబర్ ని ఇక్కడ 15 తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ నెంబర్ కూడా 15 తో మల్టిప్లై చేయాలి. ఇదో ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ చేసుకోమని చెప్పా. 15 6 90. ఇక్కడ క్రాస్ అంటే ఏం లేదు, మనం చేయాల్సిన పని లేదు. ఇక్కడ 13 ని మనము 15 తో మల్టిప్లై చేసాము అంటే 195 వస్తుంది. ఇక్కడ వాస్తవంగా ఎల్సిఎం కడితే 195 రెండు ప్రొడక్ట్. ఇప్పుడు 13 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 195 వచ్చింది, 15 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 615 90. నెక్స్ట్ 15 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 95 వస్తుంది అంటే 13 తో. సో 13 7 జా 91. మనం ఇంకా కూడా ఏం చెప్పాను, ఈ రెండు ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేసుకుని అదే ప్రోడక్ట్ ఇక్కడ వేసుకొని నెక్స్ట్ ఈ నెంబరు మల్టిప్లై చేయండి, ఈ నెంబరు మల్టిప్లై చేసేయండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ ఉంది. విచ్ ఈస్ బిగ్గెస్ట్ ఆర్ విచ్ ఈస్ గ్రేటర్? 91 ఈస్ గ్రేటర్. సో 91 సైన్ ఏది ప్లస్. సో 91 లో కూడా మనం 90 ని సబ్ట్రాక్ట్ చేద్దాము, దట్ ఈస్ ఈక్వల్ టు 1. దట్స్ ఆల్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా నెగిటివ్ ఫ్రాక్షన్స్. సో 11 8 మనకి ఏ టేబుల్ తో పోవట్లేదు కాబట్టి ప్రొడక్టే ఎల్సిఎం. సో 88.
ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాయి ఈ రెండు క్రాస్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవడం. సరే 8 11 జా 11 3 జా 33 మైనస్ 11 8 జా 11 8 తో మల్టిప్లై చేస్తే 88 వస్తుంది. 7 8 జా 56. రెండు కూడా నెగిటివ్స్ అయినాయి కాబట్టి మనం ఏం చేయాలి, మనం యాడ్ చేసుకోవడము, నెగిటివ్ సైడ్ పెట్టుకోవడము. 6 3 9 5 3 8. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మామూలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోండి. 9 2 జా 18 18 ప్లస్ 1 19 మైనస్ 19/9 మైనస్ 19/9 మైనస్ 6. ఇలా మీకు ఫ్రాక్షన్ వచ్చినప్పుడు చాలా సింపుల్ గా యాజ్ ఇట్ ఈజ్ గా 19 రాసుకోండి, మైనస్ 19 రాయండి. తర్వాత సైన్ మైనస్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ 9 6 54 by 9. దాట్స్ ఆల్. రెండు నెగిటివ్ నెంబర్స్, సో యాడ్ చేయండి. 4 9 13 6 7 మైనస్ 73/9. దాట్స్ ఆల్. సార్ చాలా ఈజీగా చూడండి, మీరు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏం లేదు, సింపుల్. ఈ నెంబర్ని ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏ సైన్ ఉన్నా మనకు సంబంధం లేదు, ఆ సైన్ ఇక్కడ పెట్టండి. సో మనకి చాలా ఈజీగా సబ్ట్రాక్షన్ అర్థమైంది. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చేసుకోండి చూసిన తర్వాత. ఫైండ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో ఇక్కడ రెండు, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నాయి. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ని మనం మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చింది. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 9 into 7. Product of denominators 2 into 4. So 63/8. That's all. మనము ఈ మల్టిప్లికేషన్ మనం చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందు సైన్లు చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. దట్స్ ఆల్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 9 7 జా 63. ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 2 4 జా 8. మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొట్టివేతలు క్యాన్సిలేషన్ పోతే కొట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 9 ఉందని ఆలోచన చేయదు, ఎందుకంటే -9 నెగిటివ్ ఇంటర్నేషనల్ నెంబర్ అన్నప్పుడు మనం చూపించాం. -9 డినామినేటర్ 1 ఉన్నట్లు p/q రూపంలో ఉంది. q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0కి సమానం కాదు, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అని చెప్పాం. సో -9/1. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ చూడండి, 3 into -9 దట్ ఈజ్ ఈక్వల్ టు -27. అంటే ఇక్కడ పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 9 జా 27, 10 1 జా 10. దట్స్. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఒకటే మన కంటికి కనబడుతూ ఉంది, మైనస్. ఇది నెగిటివ్ రేషనల్ నెంబర్, ఇది పాజిటివ్ రేషనల్ నెంబర్. సో నెగిటివ్ రేషనల్ నెంబర్. సో ఈ 6 9 జా 54. నెక్స్ట్ 5 11 జా 55. దట్స్. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్. సో నెగిటివ్. 3 2 జా 6, 7 5 జా 30. దట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా రెండు పాజిటివ్ రేషనల్ నెంబర్స్, మన సైన్ ప్రాబ్లం లేదు. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 3 2 జా 6. ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 11 5 జా 55. నెక్స్ట్ ఇది నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్. సో మనకి పాజిటివ్ సైన్ వచ్చేసినట్టే. 3 5 జా 15. డినామినేటర్ ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 5 3 జా 15. 15/15 1. సో ఇక్కడ ఇంకో ప్రాసెస్ కూడా మీరు చేయొచ్చు. -5 1 జా -5 1 జా 3 1 జా 3 1 జా 1 1 జా 1. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి, సులభంగా నేర్చుకోండి. కాన్సెప్ట్ అనేది మీరు 2-3 సార్లు విన్న తర్వాత, 2 సార్లు విన్న తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఎక్కువ టైం చేస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలరు. మిగతా సబ్జెక్ట్ ఏంటంటే చదివినప్పుడు మాత్రమే గుర్తుంటాయి. మ్యాథమెటిక్స్ చేసి మనం బుర్రకి ఎక్కించుకున్నాక ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే స్టాండర్డ్ గా ఉంటాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ ఈజీ, చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. ఫైండ్ ద వాల్యూ డివిజన్ చాలా ఈజీ. సో -4 డివైడెడ్ బై ని అంటే డివిజన్ గుర్తును మనం ఇంటూగా మార్చుకుంటున్నాం. రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది.
అంటే 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో ఇవి రెండు ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. 2 1 జా 2 2 జా. సో సైన్ మైనస్ 2 3 జా 6. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3/5 ఇంటూ ఇక్కడ 2 కింద ఏ నెంబర్ లేదంటే 1 ఉన్నట్లే, అది రేషనల్ నెంబర్ అనుకున్నాం మనము. సో 1/2 రెసిప్రోకల్ 1/2. ఇక్కడ మైనస్ సైన్ ఉంది. 3 1 జా 3, 5 2 జా 10. అంటే క్యాన్సిలేషన్ ఉంటే కొట్టేయండి. ఒకే టేబుల్ తో న్యూమరేటర్ డినామినేటర్ కొట్టివేయకపోతే కొట్టివేసేయండి. లేనప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఉన్నట్టే, రెండు నెగిటివ్ నెంబర్స్. సో పాజిటివ్. సో 4/5 డైరెక్ట్ వేసేస్తున్నాను, మీ ఇష్టం. లేకపోతే ఇంటూ మైనస్ 1/3. దట్స్ ఆల్. మనం ఒకసారి చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4 1 జా 4. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. దట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, -1/8 ఇంటూ మనం ఇవి చూడండి రెసిప్రోకల్ రాయాలి. 3/4 కు రెసిప్రోకల్ 4/3. దట్స్. సో 4 1 జా 4, 8 3 జా 24. ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 1 జా 4 6 జా. సో -1/6. ఇది ఒక టైప్. సింపుల్ ఏంటంటే ఇక్కడ ఈ 1 అనేది మనం కొట్టేయాల్సిన అవసరం లేదు. 4 ఉంది ఇక్కడ. 4 ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ పై నెంబరు కింది నెంబరు, అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్ తో డిజిబుల్ అయితే మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. 4 2 జా 4 1 జా 1 1 జా 1, 2 3 జా 6. ఇది ఒక షార్ట్ కట్. లేదు మీకు ఇలా ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ మల్టిప్లై చేసుకుని ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్ రాసుకొని ఒకే టేబుల్లో క్యాన్సిలేషన్ ఉంటే కొట్టేసుకోండి, ఒకే నెంబర్ తో కొట్టివేయడం. అది చాయిస్ మీ ఇష్టం. ఇదైతే చాలా సులభంగా ఉంటుంది, డెడ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ -2/13 ఇంటూ ఏమవుతుంది, ఇది 1/7 అంటే 7 అవుతుంది రెసిప్రోకల్. సో -14/13. 2 7 జా 14, 13. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, -7/12 ఇంటూ -13/2. ఇక్కడ రెండు కూడా మీరు గమనించండి నెగిటివ్ సైన్స్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 13 7 జా అంటే 17 13 91. 2 12 లేదా 12 2 జా 12 2 జా 24. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, మీ టెన్షన్ ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సైన్ తో మనకు మైనస్ సైన్ లోపల ఉంది, రెసిప్రోకల్ రాశాను 65/4. ఇక్కడ గమనించారా మీరు, ఈ డినామినేటర్ ఈ న్యూమరేటర్ ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 13 1 జా 13 5 జా. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది, -3 5 జా 15/4. దట్స్ ఆల్. మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వారికి షేర్ చేయండి.